మరొకసారి హోప్ ఛానల్లో దేవుని వాక్యాన్ని వినటానికి ఆసక్తి చూపిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు బహుగా దీవించాలని, ఈ వాక్యపు వెలుగులో మీరు ఆధ్యాత్మికంగా బలపడాలని నేను కోరుచూ ఉన్నాను. ఈ వాక్యం వినడానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని ఆశీర్వాదాలు మీపైన, మీ బిడ్డలపైన ఉండునుగాక. రెండు ధర్మశాస్త్రాలు ఉన్నాయి. ఒకటి దేవుని ధర్మశాస్త్రము, రెండవది మోషే ధర్మశాస్త్రము. ఈ రెండిట్లకి ఉన్న వ్యత్యాసాన్ని అంతకుముందు ఒకసారి మనము చదివాము. మరొకసారి ఈ మాటలను మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకు అనంటే చాలామంది కొన్ని అవగాహన ఏమిటంటే, యేసు ప్రభు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేశాడు, ధర్మశాస్త్రము ఇంకా అవసరం లేదు అని అనుకునే మనుషులు కొంతమంది ఉన్నారు. వారు అర్థం చేసుకోవడం కొరకు ఈ మాటలు మరొకసారి నేను చెప్తున్నాను. దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రము అది దేవుడు రాశాడు, దేవుని చేత్తో రాశాడు. ఆయన రాతి పలకల మీద రాసి మందసంలో పెట్టమని చెప్పారు. అది శాశ్వతంగా ఇవ్వబడ్డది. భూమి ఆకాశము గతించిపోయినా కానీ దేవుని ధర్మశాస్త్రం మాత్రము గతించిపోదు, అది ఎన్నటికీ కొట్టివేయబడదు అని మనము చూచాము. అదే మోషే ధర్మశాస్త్రాన్ని చూస్తే, మోషే ధర్మశాస్త్రము ఆయన చేత్తో దాన్ని రాశాడు. తర్వాత ఆయన ఒక గ్రంథంలో దాన్ని రాశాడు. తర్వాత మందసము ప్రక్కన దీన్ని పెట్టడం జరిగింది. ఇది శాశ్వతమైనది కాదు అని మనం చూసాము. ఇది కొట్టివేయబడుతుంది అని కూడా మనము నేర్చుకున్నాము. కనుక ఒక అపోహ ఏమిటంటే, యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన కృపను బట్టి దేవుడు ఆయన కృపలో ఉంటే చాలు మనకి రక్షణ కలుగుతుంది అని నమ్ముతున్నారు. అది చాలా వాస్తవమే. కానీ యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని మాత్రము కొట్టేయలేదు. చెప్పే మాట ఏమిటంటే, యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని తీసివేసి ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ప్రేమ అనే ఆజ్ఞను ఇచ్చాడు అని సహజంగా మనుషులు నమ్ముతూ ఉంటారు. ఈ విషయాలను ఈరోజు మనము నేర్చుకుందాము. యేసు ప్రభు ఇచ్చిన కొత్త ఆజ్ఞ ఏమిటో మనకి యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో యేసు ప్రభు ఈ మాట చెప్పారు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. అంటే ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని అవగాహన చేసుకున్న మనుషులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. యేసు ప్రభు క్రొత్త ఆజ్ఞ ఇచ్చాడు, ప్రేమ అనే క్రొత్త ఆజ్ఞ ఇచ్చాడు. గనుక అంతకుముందు పాత నిబంధనలో దేవుడు ఇచ్చిన ఆ ధర్మశాస్త్రాన్ని మనం ఆచరించవలసిన అవసరం లేదని చెప్తారు. కానీ అంతకుముందు పాఠంలో కనుక మీరు పరిశీలన చేస్తే, అంతకుముందు పాఠంలో సృష్టికర్త యేసు ప్రభు అని, ఈ ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలను ఇచ్చినది కూడా యేసు ప్రభు అని మనం అర్థం చేసుకుంటాము. కనుక ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చినది వేరే వాళ్ళు కాదు, యేసు ప్రభు ఇచ్చారు. ఇక్కడ క్రొత్త ఆజ్ఞ ఇచ్చానని చెప్తున్నారు. దీనిలో ఉన్న భావం ఏమిటంటే, క్రొత్త ఆజ్ఞ ఇచ్చానంటే దాని భావము పాతగా ఉన్న ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాను అని దాని ఉద్దేశం కాదు. కానీ 10 ఆజ్ఞల యొక్క సారాంశాన్ని నేను మీకు ఒకసారి చెప్పాను. ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా 10 ఆజ్ఞల మీద రాయబడిన వ్యాఖ్యానము. ఈ 10 ఆజ్ఞలను యేసు ప్రభు ఇంకా కుదించి దాని యొక్క సారాంశాన్ని యేసు ప్రభు చెప్తున్నారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37 నుండి 40లో యేసు ప్రభు ఈ మాటలు చెప్తున్నారు. ఏమనంటే, నీవు నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ హృదయంతోనూ నువ్వు ప్రేమించాలని చెప్పాడు. తర్వాత 2వ ఆజ్ఞగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. చెప్పిన తర్వాత దాని తర్వాత అన్నారు, ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రము అంతటికి ప్రవక్తల వచనమునకును ఆధారమై ఉన్నవి అని చెప్పారు. అంటే ఈ 10 ఆజ్ఞలను యేసు ప్రభు ఇంకా కుదించి దానిలో ఉన్న సారాంశాన్ని ఆయన చెప్పడానికి ఆ 2 ఆజ్ఞలు ఇచ్చారు. అయితే యోహాను సువార్తలో మనం చూస్తున్నాము, ఆయన ఈ 2 ఆజ్ఞలను కూడా, ఆ 2 ఆజ్ఞల యొక్క భావము ఏమిటంటే, దాని అర్థం ఏమిటంటే ప్రేమ. అందుకనే నేను
ప్రేమ అనే ఆజ్ఞను ఇస్తూ ఉన్నాను అని చెప్పాడు. అంతేగాని ఈ ధర్మశాస్త్రాన్ని కొట్టేస్తాననే ఉద్దేశం కాదు. ఈ ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా, బైబిల్ గ్రంథాన్ని అంతటినీ కూడా ఆయన కుదించి దాని యొక్క సారాంశాన్ని క్రొత్తగా ఆయన ఇచ్చాడు. ఎందుకంటే యూదులు వాళ్ళు ఏమనుకునేవారంటే, ధర్మశాస్త్రాన్ని గాయకుంటే చాలు, హృదయంతో సంబంధం లేదు, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ గాయకుంటే మనకి రక్షణ కలుగుతుంది అని వారు నమ్మేవారు. వాస్తవంగా ఈ ఆజ్ఞలన్నీ కూడా ఏం బోధిస్తున్నాయంటే ప్రేమను బోధిస్తున్నాయి. కానీ వీళ్ళు ప్రేమించకుండా, ప్రేమ లేకుండా కేవలం బహిర్గతంగా మాత్రమే ఈ ఆజ్ఞలను గాయకుంటూ ఉన్నారు. అందుకని వాళ్ళకి ఈ మాటలు చెప్తున్నారు, మీరు ప్రేమ కలిగి ఉండాలి. ఈ ధర్మశాస్త్రం అంతా కూడా, ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా ప్రేమ గురించి బోధిస్తున్నాయి అని చెప్పడానికి ఈ ధర్మశాస్త్రాన్ని, ఈ బైబిల్ గ్రంథం యొక్క సారాంశాన్ని ఆయన ప్రేమ అనే దానిలో పెట్టి మనకి చూపిస్తున్నాడు. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు 2 రాతి పలకల మీద రాశాడు. 4 ఆజ్ఞలు ఒక రాతి పలక మీద, వేరే 6 ఆజ్ఞలు వేరే రాతి పలక మీద రాశాడు. ఒకదాని అర్థము దేవుడిని ప్రేమించమని, ఇంకొక దాని అర్థము నీవు నీ పొరుగువారిని, లేకపోతే నీ సహోదరుని, నీ తోటివాడిని ప్రేమించమని దాని యొక్క ఆదేశము. అయితే యేసు ప్రభు కొత్త ఆజ్ఞ ఇచ్చానని చెప్పారు కదా. ఈ కొత్త ఆజ్ఞ అనేది వీడు ఎక్కడి నుంచి తీసుకున్నారో ఒకసారి మనము చూద్దాము. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనంలో ఈ మాటలు చెప్పారు, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. యేసు ప్రభు మత్తయి సువార్త 22:37-40 వరకు చెప్పిన ఈ ఆజ్ఞ ఎక్కడదంటే, నీ దేవుడిని ప్రేమించమనే ఆజ్ఞ ఆయన ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి చెప్పట్లేదు ఆయన. ఈ మాట పాత నిబంధనలో ఉన్నది, దానిని తీసుకుని వచ్చి దాని అర్థాన్ని ఇక్కడ మరొకసారి ఆయన చెప్తూ ఉన్నారు. అంతేగాని ఇది వేరే చోట వేరే ప్రదేశం నుంచి, లేకపోతే ఆయన సొంత ఆలోచన ఆయన చెప్పటం లేదు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న దాన్ని తీసుకుని వచ్చి ఇది చెప్పారు. ఇది 4 ఆజ్ఞల్లో ఇది చూపిస్తుంది. తరువాత రెండవదిగా నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమనే మాట లేవీకాండము 19వ అధ్యాయము 18వ వచనంలో ఉంది. ఈ వాక్యం ఉంది, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమింపవలెను. కనుక యేసు ప్రభు నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని కొత్త నిబంధనలు ఇచ్చినప్పుడు, ఈ మాట చెప్పినప్పుడు ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాడు చూసారా? లేవీకాండంలో నుంచి ఆయన దీన్ని తీసుకొని మనకి ఆయన బోధిస్తూ ఉన్నారు. కనుక మిత్రులారా, ఈ ధర్మశాస్త్రము అనేది దానిని యేసు ప్రభు ప్రేమ అనే దానిలో పెట్టి మనకి ఇచ్చారు. ఈ కొన్ని వాక్యాలు మనం చదువుతాము ఈ సమయం నందు. రోమా రాసిన పత్రిక 13వ అధ్యాయము 8 నుండి 10 వరకు. ఈ ధర్మశాస్త్రం, ఈ ఆజ్ఞలన్నీ కూడా దేనికి గుర్తుగా ఉన్నాయో ఆయన చెప్తూ ఉన్నాడు. రోమా 13:8-10 వరకు. పొరుగువారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. ఇక్కడ ఏమన్నాడు? పొరుగువారిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రమును నెరవేర్చేవాడు. ఏలయనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనినవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలననే వాక్యంలో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ఏమన్నాడు? ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ఈ ఆజ్ఞలన్నీ కూడా ఈ ప్రేమ అనే ఈ ఆజ్ఞలో ఇవి సంక్షేపముగా ఉన్నవని తేటగా చెప్పాడు. దీనిలో ఇంకా మనం అర్థం చేసుకోలేకపోవటానికి ఇంకా ఏమీ కూడా ఇక్కడ అవకాశము లేదు. ఇక్కడ అన్నాడు, ఈ ఆజ్ఞలన్నీ కూడా దీనిలో పెట్టి నేను మీకు ఇస్తున్నాను. పొరుగువారిని ప్రేమించేవాడు ధర్మశాస్త్రమును నెరవేర్చేవాడే, కానీ అతను కేవలము బహిర్గతముగా ధర్మశాస్త్రాన్ని గాయకుంటూ ఆ ధర్మశాస్త్రం యొక్క అర్థాన్ని, ఆ భావాన్ని విడిచిపెట్టి మనం దాన్ని గాయకుంటే అది ఉపయోగం లేదని చెప్పడానికి ఈ మాటలు ఇక్కడ చెప్పారు. ధర్మశాస్త్రంలో ప్రేమ ఉన్నది. అంతకుముందు మనం చదువుకున్నాము, దేవుడు ఈ 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత మందసములో పెట్టమని చెప్పారు. ఈ మందసము దేనికి గుర్తు అంటే దేవుని సన్నిధికి, దేవుని ప్రసన్నతకి గుర్తు. అంటే ఈ ఆజ్ఞలు దేవునిలో ఉన్నాయన్నమాట. దేవుని ప్రేమకి ఆధారం అన్నమాట. అవి శాశ్వతంగా ఉండేవి. ఆకాశము భూమి గతించిపోయినా కానీ ఈ ధర్మశాస్త్రము ఉంటుంది. ఈ లోకంలో ఎవరు శాశ్వతంగా ఉంటారంటే దేవుని యొక్క
ధర్మశాస్త్రము, దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులుగా జీవించే వారు శాశ్వతంగా, వారు స్థిరంగా ఉంటారు అని మనము అర్థం చేసుకుంటాం. తర్వాత వాక్యంగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనము చదువుదాం. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం అను ఒక్క మాటలో పరిపూర్ణమై ఉన్నవి, లేక సంపూర్ణమై ఉన్నవి. ఏమన్నాడు? ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని ఒక్క మాటలో సంపూర్ణమై పరిపూర్ణమై ఉన్నవి. కనుక మిత్రులారా, యేసుప్రభు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని యేసుప్రభు కొట్టివేశాడు అని, లేకపోతే ధర్మశాస్త్రాన్ని యేసుప్రభు తీసివేశాడు అని అవసరం లేదని చెప్తే అది పొరపాటే తప్ప ఇంకొకటి కాదు. యేసుప్రభు ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా దాని యొక్క సారాంశాన్ని మనకి చెప్తూ ఉన్నాడు. పొరుగువారిని ప్రేమించేవాడు పొరుగువారి దగ్గర దొంగతనము చేయడు. పొరుగువారిని ప్రేమించేవాడు పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యము పలకడు. పొరుగువారిని ప్రేమించేవాడు పొరుగువారిని హత్య చేయడు. ఇది నిజంగా ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఇవి జరుగుతాయి. కనుక మిత్రులారా, ధర్మశాస్త్రము దేవుని యొక్క ప్రేమకు గుర్తు. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆ ప్రేమను మనకు చూపించడానికి ధర్మశాస్త్రాన్ని మనకి ఇచ్చాడు. బైబిల్ గ్రంథం అంతా అందరూ చదవలేరు, కానీ దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలంటే ఈ ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలను చదివి దాన్ని అర్థం చేసుకుంటే దేవుని యొక్క ప్రేమను మనము అర్థము చేసుకోవచ్చు. యేసు ప్రభు ఈ ధర్మశాస్త్రం గురించి ఆయన ఏం చెప్పారో చూద్దాము. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ధర్మశాస్త్రమును అనుసరించారా, లేకపోతే ధర్మశాస్త్రం అనుసరించకుండా ఉన్నారో మన ఒక వాక్యాన్ని మనము చదువుదాము. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 17-18 వచనాల్లో దేవుడు ఈ మాటలు యేసు ప్రభు చెప్తున్నాడు. నేను ధర్మశాస్త్రమును కొట్టివేయటానికి రాలేదు, నేను దానిని నెరవేర్చడానికి వచ్చానని చెప్తూ, ఆకాశము భూమి గతించిపోయిన, అంటే ఆకాశము భూమి ఒకరోజు గతించిపోతాయి. ఎప్పుడో తెలుసా మీకు అది? యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఈ ఆకాశము ఉండదు, ఈ భూమి ఉండదు, ఈ కొండలు ఉండవు, ఈ సముద్రాలు ఉండవు. మన కంటికి కనిపించేది సమస్తము కూడా నాశనం అవుతుంది, సమస్తము కూడా లయమైపోతుంది. అందుకే అంటున్నాడు ఆకాశము భూమి గతించిపోయినా, అంటే ఈ లోకమంతా కూడా నశించిపోయినా ఏముంటుందన్నాడు? ధర్మశాస్త్రం మాత్రము ఉంటుంది, అది నెరవేరుతుంది, అది ఎన్నటికీ కూడా కొట్టివేయబడదు అని ఆయన చెప్పాడు. కనుక మిత్రులారా, యేసుప్రభు ధర్మశాస్త్రాన్ని ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అనుసరించారు. ఆయన ఇతరులకు దాని గురించి బోధించారు. భవిష్యత్తులో ఒకవేళ దీని గురించి మనుషులు అపార్థం చేసుకునే సమయం వస్తుందని ఆయనకు తెలుసు. కనుక ఆయన ఈ మాటలు పరిశుద్ధ గ్రంథంలో లిఖించడము జరిగింది. ధర్మశాస్త్రంనైనాను ప్రవక్తల వచనమునైనాను కొట్టివేయటకు వచ్చితనని మీరు తలంచవద్దు, వాటిని నెరవేర్చటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు అని స్పష్టంగా దేవుడే చెప్పాడు. కనుక మిత్రులారా, ఈ ధర్మశాస్త్రం యేసుప్రభు వచ్చిన తర్వాత కొట్టివేయబడింది అంటే మనము యేసుప్రభునే కొట్టివేసినట్టు, యేసుప్రభు ప్రేమనే మనము తీసివేసినట్టు. ఒకసారి ఒక యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి, నేను రక్షించబడటానికి నేనేం చేయాలి అని అడిగినప్పుడు యేసుప్రభు, నీవు దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే నువ్వు రక్షణ పొందుతావు, అది సరిపోద్ది నీకు. నువ్వు విశ్వాసం కలిగి దేవుని కృప కొరకు నువ్వు కనిపెట్టుకుని నువ్వు ఉంటే నువ్వు రక్షణ పొందుతావు అని చెప్పలేదు. ఆయనకేం చెప్పాడు తెలుసా? నీవు ధర్మశాస్త్రమును గైకొనాలి అని చెప్పాడు. ధర్మశాస్త్రాన్ని నువ్వు గైకోవాలి. నువ్వు నిత్య జీవంలో ప్రవేశించాలంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని గైకొనమని దేవుడు అతనికి చెప్పాడు. కనుక యేసుప్రభు ఎక్కడ కూడా ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేస్తాడని, కొట్టివేయబడుతుందని ఆయన ఎక్కడ కూడా ఎప్పుడు కూడా చెప్పలేదు. కాకపోతే ఏంటంటే మనుషులు ఆ అవగాహన లోపం వల్ల ఆ విధంగా ధర్మశాస్త్రం లేదు అనే మాటను వారు చెప్తున్నారు. తర్వాత యేసుప్రభు ఆయన పరలోకానికి వెళ్ళకముందు ఆయన శిష్యులకు కొన్ని మాటలు ఆయన చెప్పారు. ఆయన బోధలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఆయన చెప్పేవారు. నాయన మత్తయి సువార్త 7వ అధ్యాయము 22-23 వచనాల్లో ఈ వాక్యం చాలా తరచుగా మనం చదువుతున్నాం. కారణం ఏమిటంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనిషి ఆ దేవునికి విధేయుడిగా ఉండకపోతే,
దేవుని ధర్మశాస్త్రాన్ని అతను గైకొనలేకపోతూ ఉంటే అతని యొక్క విశ్వాస జీవితము, అతని యొక్క క్రైస్తవ జీవితము అది అది అతనికి ప్రయోజనకరంగా ఉండదు అని యేసుప్రభు ఈ వాక్యంలో ఆయన చెప్పాడు. ఏమన్నాడంటే, ఆ కాలమందు యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు మనుషులు ఆయనతో చెప్పినప్పుడు, అయ్యా మేము మనుషుల్ని స్వస్థతలు చేసాము, మేము దెయ్యాలను వెళ్ళగొట్టాము, మేము చాలా అద్భుతాలు చేసాము, మాకు ఎందుకని నీ పరలోక రాజ్యంలో స్థానం లేదు అంటే యేసుప్రభు వాళ్ళతో చెప్పిన మాట ఏంటో తెలుసా? అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పోండి. వారు అక్రమము చేయటం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. గనుక ఇక్కడ ఈ మాటలో మనం నేర్చుకుంటున్నాము ఏమిటి అని అంటే, నువ్వు ఎంత భక్తి కలిగిన జీవితం జీవిస్తున్నా కానీ నువ్వు ఆజ్ఞలకు విధేయత చూపించకపోతే అది వాస్తవంగా నిజమైన విశ్వాసం కాదు అని యేసుప్రభు ఇక్కడ మనకి బోధిస్తూ ఉన్నాడు. తర్వాత యేసుప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఏం చెప్పారంటే, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమలో ఏ విధంగా అయితే ఉన్నానో మీరు కూడా నా ఆజ్ఞలు గైకొని మీరు నా ప్రేమయందు నిలిచి ఉండుడి అనే మాట చెప్పాడు. ఈ వాక్యము చాలా చాలా ఆసక్తికరమైనది. దేవుని ప్రేమలో మనం ఉండాలి అని అంటే మనం ఏమి చేయాలన్నాడు? దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మనము అనుసరించి నడవాలి. కనుక అందుకే నేను తరచుగా చెప్తున్నాను, దేవునిని ప్రేమించటము అంటే దేవుని ఆజ్ఞలు గైకొనటం అని తర్వాత మాటలో చెప్పారు. అందుకని మనం చూస్తాం చాలామంది బైబిల్ గ్రంథంలో ఉన్న గొప్ప వ్యక్తులు. యోసేపు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన జీవించిన జీవిత విధానము, ఒక మనిషి నీతిమంతుడు అని పిలువబడటానికి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా అతనికి ఉన్నాయి. అతని ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవునికి ఎన్నడూ కూడా ఆయన అవిధేయుడిగా లేడు. ఆయన చెరసాలలో ఉన్నప్పుడు కూడా దేవునికి విధేయుడిగా ఉన్నాడు. అందుకని చెరసాల నుండి ఆయన సింహాసనానికి ఆయన వెళ్ళాడు. దేవుని ప్రేమించిన మనుషులు దేవునికి విధేయులుగా ఉంటారు. ఇక్కడ చెప్పాడు, మీరు నా ప్రేమయందు నిలిచి ఉండాలి అని అంటే కనుక మీరు చేయవలసింది ఏమిటి అని అంటే, మీరు నా ఆజ్ఞలను గైకొనాలి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొన్నాను, ఆయన ప్రేమలో నేనున్నాను. మీరు కూడా నా ప్రేమలో ఉండాలంటే, నా కృపలో మీరు ఉండాలంటే, నా ఆశీర్వాదాలు మీకు ఉండాలంటే, మీరు సంతోషము సమాధానంగా ఉండాలంటే మీరు నేను ఇచ్చిన ఆజ్ఞలను, ఈ ధర్మశాస్త్రమును, ప్రేమని ఈ ఆజ్ఞలను మీరు గైకొనాలని దేవుడు వారికి చెప్తూ ఉన్నాడు. అయితే బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు బైబిల్లో కొన్ని వాక్యాలు మనకి రోమా 10:4 ఏముందంటే, క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అనే మాట ఉంది. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అని అంటే 2 ధర్మశాస్త్రాలు, మోషే ధర్మశాస్త్రము, యేసు ప్రభు గురించిన ధర్మశాస్త్రం. అది వారు పాపము చేసినప్పుడు వారికి దేవుని కుమారుడు ఈ లోకానికి వస్తాడు, వారిని రక్షిస్తాడు అనడానికి సాదృశ్యంగా ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. సిలువ పైన దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటము జరిగింది. ఎందుకనంటే యేసుప్రభు బలియాగానికి గుర్తుగా ఆ ధర్మశాస్త్రము ఉన్నది. కనుక యేసుప్రభు మరణించినప్పుడు ఇంకా ఆ ధర్మశాస్త్రం అనుసరించవలసిన అవసరము లేదు. అక్కడితో ఆ ధర్మశాస్త్రము పూర్తి అయిపోయింది. అది దేని ఉద్దేశం కొరకైతే దాన్ని ఇచ్చారో ఆ ఉద్దేశము అక్కడ నెరవేరింది. కనుక ఇక ధర్మశాస్త్రాన్ని గైకొనవలసిన అవసరం లేదు. యేసుప్రభు చెప్పాడు, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో ఆయన అన్నారు, మీరు నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలు గైకొందరు. ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడం మనం విన్నాం కదా. ఇక్కడ ఈయన చెప్తున్నాడు, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను మీరు గైకొంటారు. ఆజ్ఞలు గైకొంటారు అని అంటే అది నీ సొంతంగా కాదు. ఒక మనిషి దేవుడిని ప్రేమించడం అంటే దేవుడు ఏది చెప్తే అది చేయటం, దేవునికి పరిపూర్ణమైన విధేయతలో మనిషి ఉండటం. అబ్రహాముకి 100 సంవత్సరాల వయసులో కుమారుడు జన్మిస్తే దేవుడు చెప్పాడు, నీ కుమారుడిని నీవు నాకు బలి ఇవ్వమని చెప్తే ఆయన కనీసం ఈ మాట విన్న తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత దీని గురించి తన భార్య కూడా చెప్పకుండా ఆయన కుమారుణ్ణి ఆయన బలి ఇవ్వటానికి ఆయన తీసుకుని వెళ్ళాడు. దానిని మనం విధేయత అంటాం. అప్పుడు దేవుడు అంటాడు ఆయన గురించి మాట్లాడుతూ, ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడేవాడవని నాకు
తెలుస్తూ ఉన్నది. దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవుని కొరకు ఏమైనా మనము చేస్తాము. దేవుని కొరకు ఎటువంటి త్యాగమైనా సరే మనము చేసుకుంటాము. షడ్రక్, మేషక్, అబేద్నెగో, తర్వాత దానియేలు, వారు ఏ విధంగా వారి జీవితాల్లో వారు మార్గదర్శకంగా ఉన్నారో, వారు ఏ విధంగా దేవుణ్ణి ప్రేమించి దేవుని యందు భయభక్తులు కలిగి అన్ని సమయాల్లోనే దేవుని ఆజ్ఞలకి వాళ్ళు ఏ విధేయులుగా ఉన్నారో అదేవిధంగా మనం కూడా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. యోహాను సువార్తలో 14:15 చెప్పిన వాక్య, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గాయకుంటారు. ఏమన్నారంటే, ఏదైనా ఒక పని చేయడానికి మనుషులు చాలా సాకులు చెప్తారు. అయ్యా నాకు ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉంది, నాకు సమయం లేదు, నాకు వీలు పడటం లేదు, నా ఆరోగ్యం బాగోలేదు అని మనుషులు సాకులు చెప్తారు. కానీ దేవుని యందు భయభక్తులు గలవాడు, దేవునికి విధేయత కలిగిన వాడు ఎన్నడూ సాకులు చెప్పడు. దేవుని ప్రేమించిన వాడు దేవుని కొరకు ఏమి చేయడానికైనా వారు సిద్ధంగా ఉంటారు. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళకముందు ఆయన కొన్ని వాగ్దానాలు చేశారు ఆయన శిష్యులతో. ఏమని చెప్పారంటే, నేను మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను, తర్వాత నేను మళ్ళీ రెండోసారి వచ్చి మిమ్మల్ని నేను ఆ స్థలానికి తీసుకుని వెళ్తాను, అప్పుడు మీరు నాతో కూడా శాశ్వత కాలం ఉంటారు అని చెప్పి, తర్వాత అంతకుముందు ఆయన చెప్పిన మాటలు ఏంటో తెలుసా? అబద్ధ ప్రవక్తలు వచ్చి మిమ్మలను మోసం చేస్తారు, వారు వంకర మాటలు చెప్పి మిమ్మలను మోసం చేస్తారు అని అపోస్తల కార్యంలో మనం చదువుతాం. అంటే అబద్ధ ప్రవక్తలు వచ్చి, అబద్ధ ప్రవక్త అంటే దేవుని వాక్యాన్ని బోధించేవాడే, కానీ అతను వాక్యములానే ఉంటుంది కానీ దేవుని వాక్యానికి అది విరుద్ధంగా ఉంటుంది. అది సత్యముగా కనపడుతుంది కానీ అది సత్యము కాదు. దేవుని ఆ గొర్రెల చర్మం కప్పుకుని తోడేళ్ళు మీ దగ్గరికి వస్తారో అలా బైబిల్ గ్రంథాన్ని తీస్తారు, బైబిల్ని బోధిస్తారు, కానీ బైబిల్లో ఉన్న సత్యాన్ని వారు బోధించరు. అందుకనే వారికి దేవుడు ఈ వాటిని చెప్తున్నాడు, ఆఖరి దినాల్లో అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే మోసం చేస్తారు, ఏర్పరచబడిన వారిని సహితము మోసం చేస్తారు. కనుక మిత్రులారా, మీరు నేర్చుకుంటున్నారు ఈరోజు దేవుని యొక్క ధర్మశాస్త్రము. ఈ క్రీస్తు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచాడు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు. కొట్టివేయబడ్డ ధర్మశాస్త్రం ఏమిటి అంటే మోషే ధర్మశాస్త్రము. దీన్ని గ్రీక్ భాషలో అంటారు కదా, డాగ్మాతా కొట్టివేయబడింది కానీ నోమోసు కొట్టివేయబడలేదు. కనుక ధర్మశాస్త్రాన్ని అనుసరించి మనం నాటడానికి దేవుడు మనకి కృప చూపించిన గాక. ఈ వాక్యం వింటున్న మిమ్మలను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి మీ వాక్యాన్ని మేము చదువుతున్నాం మా ప్రభా. ఈ ధర్మశాస్త్రం ఎంత ప్రాముఖ్యమైనదో, ఈ ధర్మశాస్త్ర విలువలను గురించి, దాని యొక్క ప్రారంభం గురించి మేము నేర్చుకుంటూ ఉన్నాం. మేమందరము కూడా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నాం. ప్రతి ఒక్కరూ వాక్యానికి విధేయులుగా వారు జీవించి ఈ రాజ్యం యొక్క వారసులైనట్లు బిడ్డలందరూ మీరు దీవించమని యేసు ప్రభు పేరట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.